ఏపీ మంత్రులు విహారయాత్రలు మానుకోవాలని హితవు పలికారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. 9 మంది మంత్రులు సింగపూర్ పర్యటనకు వెళ్లారని అన్నారు. మంత్రుల పర్యటనతో ప్రజాధనం వృధా అని విమర్శించారు ఆయన. అప్పులు చేసి స్టడీ టూర్లకు వెళ్లడం అవసరమా అని ప్రశ్నించారు సిపిఐ రామకృష్ణ. రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటే ఎండాకాలంలో రైతులు, గ్రామీణ ప్రజలు, అదేవిధంగా త్రాగునీటి సమస్యతో ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన మంత్రులందరూ కూడా స్టడీ టూర్ పేరుతో 9 మంది మంత్రులు ఏకకాలంలో అందరూ కూడా సింగపూర్ పర్యటిస్తూ ఉన్నారంటే మరి వీరి నిబద్ధత ఏంటి, వీరికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏమిటో నాకు అర్థం కావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఎత్తితే గుడ్ గవర్నెన్స్ అంటాడు. గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. అందులో సింగపూర్లో పోయి మీరేం నేర్చుకుంటారో నాకు అర్థమే కానీ అది పెద్ద దేశము కాదు, అది ఒక నగరం మాత్రమే. కానీ ఒక నగరంలో వాళ్ళదేదో బాగుంది, వాళ్ళకి పోయి చూడాలంటే ఇంకొక నగర మేయరు, కార్పొరేటర్లు వాళ్ళు పోవచ్చు తప్ప మీరు మంత్రులందరూ పోయి అక్కడ పోయి ఏం నేర్చుకుంటారు, అక్కడ ఏం చూస్తారో కూడా నాకు తెలియదు. ఏదేమైనా సరే ఇది రాంగ్ సిగ్నల్స్ పోతాయి. మీరు ప్రజాధనాన్ని ప్రజానికి అప్పులు చేస్తూ ఉన్నారు, ఆర్థిక పరిస్థితులు బాగలేవని చెప్తా ఉన్నారు. ఏం చేయాలంటే కూడా మీ ఆర్థిక పరిస్థితులు బాగలేవని మీరు మాత్రం ఒకేసారి 9 మంది మంత్రులు సింగపూర్ పర్యటన చేస్తూ ఉన్నారంటే ఇది ప్రజాధనం దుర్వినియోగము. అదేవిధంగా ప్రభుత్వం ఈ స్టడీ టూర్లు మానుకోవాలి. ఇది విహారయాత్రను తలపిస్తూ ఉంది తప్పితే ఇది స్టడీ టూర్ అని ఎవరు కూడా అనుకోరు.